హాయ్ అండి, కేవలం 6.5 లక్షలకే ఫ్లాట్ వస్తుందా? అది కూడా డిటిసిపిలో. అవునండి, ఇది నిజంగా నిజం. కేవలం 6.5 లక్షలకే డిటిసిపి లేఅవుట్లో మనకు ఫ్లాట్ వస్తుంది. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు కేవలం 40 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ వెంచర్ ని మనకు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు మనతో ఉన్నారు ఈ కంపెనీ ఎండి మహేష్ గారు. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఇది ఇంత తక్కువ ప్రైస్ 6.5 లక్షలకే డిటిసిపిలో ఫ్లాట్స్ అంటున్నారు. ఇది లొకేషన్ ఎక్కడుంది? ఇంత తక్కువ ధరలో నిజంగానే ఫ్లాట్స్ వస్తున్నాయా? మీరు చెప్పినట్టుగా 6,50,000కి మనం ప్లాట్ని తీస్తున్నామండి. అది కూడా డిటిసిపి లేఅవుట్లో. 6,50,000లో ప్లాట్ అంటే ఎక్కడో దూరంగానే అనుకుంటారు. మనం ఈ రోజు చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళినా సరే ఒక డిటిసిపి లేఅవుట్లో ఒక డిటిసిపి ప్లాట్ కొనాలంటే 7,000 గజం 8,000 గజం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 40 మినిట్స్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే, చాలా గ్రోత్ కారిడార్, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్గా డిటిసిపి ప్రాజెక్ట్ అండి. ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. తెలంగాణలోనే మనకు ఇప్పుడు మన దేశంలోనే ఫస్ట్ టైం తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అనమాట. 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. టోటల్ మొత్తం డెవలప్మెంట్స్ చేసింది అనేది మొత్తం క్లియర్గా చూపిస్తుంది మేడం. సో ఇప్పుడు అది వచ్చేసి 60 ఫీట్ రోడ్ మేడం. అది ఆ 60 ఫీట్ రోడ్కు మనం అటు వెళ్తే ఒక విలేజ్ ఉంటుంది, ఇటు వెళ్తే ఒక విలేజ్ ఉంటుంది. అండ్ మనం హైవేకి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వరంగల్ హైవే ఉంటుంది. ఇది 60 ఫీట్ రోడ్. 60 ఫీట్ రోడ్కి అవతల టూ సైడ్స్ మన ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ చేసామంటే కంపల్సరీగా ఇవన్నీ నామ్స్ ప్రకారం చేయాల్సిందే మనము. సో అది 60 ఫీట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్లో కూడా మనము బీటీ రోడ్ అనేది వేసాము. ఆ తర్వాత ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 6,50,000 అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఒక ప్లాట్ అండి. ఇప్పుడు అంటే డబ్బులున్న వాళ్ళు ఇప్పుడు కొంటారు, కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. 6,50,000 అనేది ఇంత అమౌంట్లో ఒక ప్లాట్ రావడం అనేది చాలా ఎక్కువ వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే మనం వీకెండ్స్లో గెస్ట్ హౌస్కి వెళ్ళే కల్చర్ ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు వీకెండ్ హోమ్స్, ఇప్పుడు మనకు కంటైనర్ హోమ్స్ వస్తున్నాయి. ఒక 1.5 lakh 2 lakhs పెడితే ఒక కంటైనర్ హోమ్ వస్తుంది. దాన్ని డైరెక్ట్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వీకెండ్స్ ఒక 1-2 days వచ్చి స్టే చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇది మనకి ఏదో మారుమూల ప్రాంతం కాదు, మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ప్రైస్ కూడా గజం 6,500కి ఇస్తున్నాము. దీనిలో మీకు ఒకవేళ 100 గజాల ప్లాట్ కావాలంటే మనం 100 గజాల ప్లాట్ కూడా ఇస్తాము. 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్, ప్రస్తుతానికి అయితే కార్నర్ ప్లాట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది మేడం. సార్ మనకు ఇది లో బడ్జెట్ ప్రైస్ కదా సార్? సో ఈ లో బడ్జెట్ లో ఉంది 6.5 lakhs, అది కూడా డిటిసిపిలో ప్రాజెక్ట్. ఇది కనెక్టివిటీ అంతా ఎలా ఉంటుందో కూడా ఒకసారి చెప్తారా సార్? సో నేను ఇందాక చెప్పినట్లుగానే మళ్ళీ ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కుర్తి అనే విలేజ్ అండి. అండ్ ఇది ఆలేరు టౌన్. ఇప్పుడు ఆలేరు టౌన్ అనేది మనకు వరంగల్ హైవే మీద ఉంటుంది. అక్కడ నుంచి 3.5 కిలోమీటర్ మనం లోపలికి వస్తే ఇక్కడ మనకి ఇక్కుర్తి అనే విలేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెంచర్ దాటి ముందుకు వెళ్తే మనకి ఇక్కుర్తి విలేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కుర్తి అనే విలేజ్ ఉంటుంది, ఇక్కడ మందమరి అనే విలేజ్ ఉంటుంది. సో ఆ 2 విలేజ్కి మధ్యలో ఉంటుంది. 60 ఫీట్ రోడ్తో ఉంటుంది. 6,50,000 గజానికి ప్లాట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ నారాయణ ఖేడ్ లేకపోతే ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు చెప్తుంటారని అనుకుంటారు, కానీ లేదు. హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 40 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 9 మన గట్కేసర్ నుంచి చూసుకున్నా, మనం ఈసీఎల్ నుంచి చూసుకున్నా కరెక్ట్ 40 మినిట్స్లో మనం వెంచర్లో ఉంటామండి. లో బడ్జెట్లో ప్రైస్ అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తక్కువ రోజుల్లో రిటర్న్స్ మంచిగా రావాలి అనుకుంటారు. సో ఇక్కడ గ్రోత్ ఏ విధంగా ఉంది సార్? డెఫినెట్గా అండి. 6,50,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అది యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అంటాం మనం. సో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ మీద ఏంటంటే ఒక 3 to 4 years అయితే ఆగాల్సి వస్తుంది. సో మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గజం 6,500కి ఇస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 3 to 5 years తర్వాత అయితే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అసలు రిటర్న్స్ రావడానికి కారణం ఏంటో కూడా చెప్తాను నేను. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ హైవే నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు వరంగల్ హైవే అనేది చాలా వేగంగా డెవలప్ అవుతున్న ఒక గ్రోత్ కారిడార్. ఇప్పుడు మనం ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే గట్కేసర్ వరకు మనకు ఔటర్ రింగ్ రోడ్, గట్కేసర్ వరకు మనకు హైదరాబాద్ ఆల్రెడీ మొత్తం డెవలప్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రతి 10 కిలోమీటర్లకి మనకు ఒక డెవలప్మెంట్ ఉంది మనకు వరంగల్ హైవేలో. ఇప్పుడు గట్కేసర్ దాటిన తర్వాత బీబీనగర్లో మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. బీబీనగర్ తర్వాత భువనగిరి వస్తుంది. భువనగిరి అనేది టూరిజం స్పాట్. భువనగిరి తర్వాత యాదాద్రి, మనకు తెలంగాణ ప్రసిద్ధి చెందిన మన యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్ తర్వాత మనకు ఆలేరు టౌన్. ఆలేరు టౌన్ అనేది మనకు అది ఒక నియోజకవర్గము, అది ఒక రైల్వేకి జంక్షన్.
అండ్ దాంతోపాటు టూరిజం కూడా పెద్ద స్పాట్, ఎందుకంటే మనకు కొలనుపాక జైన్ టెంపుల్ ఉంది, 2000 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అది. దాంతోపాటు కొలనుపాకలో సోమేశ్వర ఆలయం ఉంది, 11వ శతాబ్దపు టెంపుల్ అది. అండ్ దాంతోపాటు మనకు జీడికల్ రామాలయం టెంపుల్ అండ్ ఆలేరు టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కల్లెం టెక్స్టైల్ పార్క్ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అంటారు మేడం. ట్రైన్కి సంబంధించిన కోచ్లు ఉంటాయి కదా, ఆ కోచ్లన్నీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్లకు అవి వెళ్తాయి కాబట్టి సో అట్లాంటి ఒక కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఈ వెంచర్ నుంచి ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోతాం. అండ్ దాని తర్వాత చూసుకుంటే వరంగల్ అండి. సో వరంగల్ అనేది తెలంగాణకి సెకండ్ క్యాపిటల్. వరంగల్లో మనకి ఇది ఐటీ హబ్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకు ఇది ఎయిర్పోర్ట్ వస్తుంది, మామూలు ఎయిర్పోర్ట్ అని మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ మనకు అది శంకుస్థాపన జరిగే ఛాన్స్ ఉంది. ఒక 2 years లో అక్కడ ఫ్లైట్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇలా చూసుకుంటే మనం 2 ఎయిర్పోర్ట్లకు మధ్యలో ఉన్నాము, 2 సిటీస్ కి మధ్యలో ఉన్నాము. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ వెంచర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు ఇట్లా వెళ్తే మనకి యాదగిరిగుట్ట భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంది అనమాట. ఇలా చూసుకుంటే మనం చాలా డెవలపింగ్ అయ్యే ప్లేస్ లో ఉన్నాం మేడం. ఖచ్చితంగా ఒక 3 to 5 years అయితే చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. దేనికోసం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక DTCP లేఅవుట్ ఇంత దగ్గరలో ప్లాట్ రావాలంటే మినిమం 9,000 పెట్టాల్సిన రేట్ అనమాట. మనం 6,500కి ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ ఈ రోజు ప్లాట్ కొంటే ఆల్రెడీ అతను ఒక ప్రాఫిట్లో ఉన్నట్టు. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ డెవలప్మెంట్స్ని బట్టి చూస్తే మనము రాబోయే రోజుల్లో చాలా మంచి రిటర్న్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. సార్ NRI ప్రాజెక్ట్స్ అంటేనే అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ కూడా లీగల్ పరంగా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అనుకుంటున్నాను. అయినా కూడా కస్టమర్స్ కోసం ఒకసారి చెప్పండి. సో లీగల్గా మనం ఎప్పుడు క్లియర్గా ఉంటాము. ఇప్పుడు మనకు ఒక లీగల్ టీమ్ ఉంటుంది. సో దాంతో అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాము. అండ్ అప్రూవల్స్ కూడా మనకు DTCP అప్రూవల్ అనమాట ఇది. అండ్ మీకు లింక్ డాక్యుమెంట్స్ కూడా 1954 నుంచి పూర్తిగా లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు రిజిస్ట్రేషన్ కూడా మనము ఇప్పుడు మన NRI ప్రాజెక్ట్స్ అంటేనే మనం రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తామండి. సో రిజిస్ట్రేషన్ ఫ్రీగా కావాలంటే మీరు ఒక 15 days లోపల ఫుల్ పేమెంట్ చేసుకోగలిగితే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాము. అండ్ ఇప్పుడు మన అల్తాఫ్ ఉన్నాడు, సో అంటే కంపెనీ పర్సన్ అనమాట. ఒక కస్టమర్ కు అంటే ఇందులో ప్లాట్ కావాలి, ఒకసారి ప్లాట్ చూడాలని అనుకున్నా సరే మీరు ఇప్పుడు కింద ఉన్న నెంబర్ కాల్ చేస్తే మీకు క్లియర్ గా డీటెయిల్ చెప్పడం దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళని పికప్ చేసుకొని సైట్కి తీసుకొచ్చి సైట్ మొత్తం చూపించి సైట్ లో ప్లాట్ ఎలా ఉంది, ప్లాట్ సైజ్ ఏంటి అన్ని చూపించి పేమెంట్ దగ్గర నుంచి ఫుల్ పేమెంట్ అయిపోయేంత వరకు, ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి. సో ఈ కంపెనీ గురించి మాకు తెలుసు. NRI ప్రాజెక్ట్స్ అంటేనే అన్ని లీగల్గా కానీ అన్ని విషయాల్లో క్లియర్గా ఉంటారు. అందుకే మీ ప్రాజెక్టులు చాలా తొందరగా కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. చూసారు కదా అండి ప్రాజెక్ట్ మొత్తము కూడా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంపెనీ పర్సన్ అల్తాఫ్ గారు ఉంటారు. సో ఇంకా ఎలాంటి వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.